బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు రజతోత్సవ సిల్వర్ జూబ్లీ యానివర్సరీస్ అని ఎందుకు చేస్తున్నారు? ఏడాది 2 ఏళ్లలో కూలిపోతుంది అన్న పార్టీ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం తెలంగాణను తెచ్చుకున్న పార్టీ. దేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్ ఉంది. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ. పబ్లిక్ అడగక ముందు నాయకుడు అన్ని ఇచ్చాడు. ఎవరు అడగలేదు. రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఏ రైతు ధర్నా చేయలేదు. 24 hours కరెంట్ ఇవ్వని ఏ రైతు ధర్నా చేయలేదు. మీ గవర్నమెంట్ 200 ఇస్తే మా గవర్నమెంట్ 2000 ఇచ్చింది. ఎవరిని అడగకుండా ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎలక్షన్ ముందు 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ టంగుమని పడతాయని చెప్పారు. మరి టప్పి మన 1st తారీఖు నాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ పడుతున్నాయా? మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కాడికి పారిశుద్ధ కార్మికుల వరకు ఏ ఒక్కరికి డిపార్ట్మెంట్ కి మీరు 1st తారీఖు నాడు పేమెంట్ వేస్తున్నారు. బిలీవ్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ వచ్చిందంటారా? 14 నెలల గవర్నమెంట్ పరిపాలనలో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు? ఈ రోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. దేశాటన చేస్తున్నా అని చెప్పి జపాన్ అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు. ఏం తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కోసము మంచి ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి పార్టీలో జాయిన్ అయ్యాను. అదే పార్టీ నాయకులే మళ్ళీ నీ మీద దాడి చేశారు. మా ఓల్డ్ సిటీలో వెర్రీ జనాలు ఎక్కువైపోయారు. ఓల్డ్ సిటీలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ పరంగా ఉన్న ఇన్ఛార్జీలు 99% ఎంఐఎం తొత్తులే. ఈ రోజు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి రిజైన్ చేసి నా కెరియర్ ని పక్కకు పెట్టి పబ్లిక్ సేవ చేయడానికి కారణం